జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఓర్వలేక స్థానికంగా ఉన్న ఎస్ఐసిఐ పోలీసులతో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొక్తలకాల శాంతన్ మరియు పూర్వ ఏబీవీపీ కార్యకర్త శ్రీను నాయక్ మరియు 8 మంది కార్యకర్తలపై అట్రాసిటీ కేసు బనాయించి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్ని భయభ్రాంతులకి గురిచేయడం జరుగుతోంది. జాతీయ జెండా ఎగరవేయాలంటే పర్మిషన్ తీసుకుని ఎగరవేయాలని పోలీసులు అనడం సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. జాతీయ జెండాకి అవమానం జరిగేట్టుగా ఎగరవేసిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జనవరి 26 గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ జెండాను ఎగరవేయడానికి వెళ్ళిన శంతన్ అనే కార్యకర్త అక్కడ ఉన్నటువంటి లోకల్ విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుతం పనిచేసిన డాక్టర్ వంశీకృష్ణ గారు ఓర్వలేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టియడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఈయన భారత రాజ్యాంగం పట్ల అనేక విశ్వాసం ఉన్నట్టు మైక్రోలో స్పీచ్లు ఇస్తుండు. అదే వంశీకృష్ణ గారికి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేగా పనిచేసిన వంశీకృష్ణ గారు జాతీయ జెండాను ఉల్టా ఎగిరేయడం జరిగింది. మీకు కొంచెమన్నా సొయ్యి ఉంటే భారత రాజ్యాంగం పట్ల సమాజం పట్ల నైతిక బాధ్యత ఉంటే మీరు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయం మర్చిపోయి జాతీయ జెండాను ఎగరేయాలంటే మీరు ఒక పర్మిషన్ తీసుకొని జాతీయ జెండాను ఈ రోజు భారతదేశంలో ఎగరేయాల్సిన పరిస్థితి అచ్చంపేటలో మనం చూస్తా ఉన్నాం. స్థానికంగా పనిచేసినటువంటి ఎస్ఐ సద్దాం హుసేన్, సిఐ నాగరాజు గారు విద్యార్థి పరిషత్ కార్యకర్తలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి ఈరోజు మిమ్మల్ని రిమాండ్ పంపిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బెదిరియడం జరుగుతూ ఉంది. అయ్యా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, అచ్చంపేటలో ఉన్నటువంటి ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. రానున్న ఎలక్షన్ లో మీకు తగిన బుద్ధి చెప్తారు. రాష్ట్రంలో పనిచేస్తున్న డీజీపీ గారిని కూడా మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. అచ్చంపేటలో జరుగుతున్నటువంటి ఎస్ఐ గారిని, సిఏ గారిని సమగ్ర విచారణ జరిపి వెంటనే వాళ్ళని కాకి చొక్కా విడదీసి కాంగ్రెస్ కంటే వాళ్ళు కప్పుకోవాల్సిందిగా ఈ రోజు రాష్ట్ర శాఖ డీజీపీ గారు పిలుపునివ్వాలి. ఎందుకంటే వాళ్ళు అధికారులకు లోపడి పనిచేయకుండా, భారత రాజ్యాంగానికి లోపడి పనిచేయకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తొత్తులుగా పనిచేస్తా ఉన్న విషయము ఈరోజు మీకు మేము మీ నోటీసులో పెడతా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర శాఖ వెంటనే ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీకు భారత రాజ్యాంగం పట్ల నిజంగా సమగ్ర బుద్ధి ఉంటే మీరంతా మీరే రాజీనామా చేయాల్సిందిగా ఈరోజు ఏబీపీ పిలుపునిస్తా ఉంది. నమస్తే.